పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వర్ర రవీంద్రని అతన్ని కొట్టారు, అతను దుర్మార్గుడు రాక్షసుడు ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఫేక్. సోషల్ మీడియాలో యాక్టివ్గా పెడతారు. సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. మా మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోం. మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం, అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద అంటేను ఇంకోళ్ళ మీద అంటేను మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా రౌడీలా చెప్పని అడుగుతా ఉన్నా. దుర్మార్గం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాళ్ళు. వాళ్ళ లోపల ఒక కుర్రాడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు. ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. ఈ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే సోషల్ మీడియా బాధితుల, ఇంకే పార్టీ లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని అంతెందుకు ఈ సోషల్ మీడియాలో నన్ను బదనాం చేస్తున్నారని స్వయంగా ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంగా, కార్యాలయం కేంద్రంగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి ఇవాళ పబ్లిక్ డొమైన్లో. కావాలని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని, శ్రేణుల్ని భయభ్రాంతులు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న పెద్ద డ్రామా లాంటిది ఇది. ఇప్పటి వరకు ఈ 2 వారాల నుంచి 57 మందిపై నోటీసులు ఇచ్చి కేసులు పెట్టారు. అందులో 14 మందిని మాత్రమే రిమాండ్కి పంపించారు. మిగతా 12 మంది ఆచూకీ తెలియదు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చూపించకుండానే 3-4 రోజులు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి వాళ్ళని హింసకు గురి చేసి, వాళ్ళని బాధలు పెట్టి హింసకు గురి చేసి, వాళ్ళకి నచ్చే విధంగా స్టేట్మెంట్లు తీసుకున్నాకనే అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతిని తక్షణమే ఆపాలంటే మీరు తక్షణమే ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, పోలీసు అధికారులతో చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అధ్యక్షురాలు గారికి చెప్పడం జరిగింది. శాచ్యురేషన్కి వచ్చేసిన తర్వాత తిరగబడతాడు ఎవరైనా. ఆ పరిస్థితి కానీ తెచ్చుకున్నారంటే ఇంకెక్కడికి పోతుందో ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా కూటమిలో ఉన్నారు కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ వారి పార్టీ మీద కూడా పడే అవకాశం ఉంది. అవకాశం గ్యారంటీగా పడుతుంది, దాంట్లో అనుమానం ఏంటి. అందుచేత తక్షణం ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ అరెస్టులు కానీ, లేక వారి మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ, ఇవన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నిన్న మహిళల మీద, ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు చేయడం మనం చూస్తున్నాము. ఈ ఇష్యూ మీదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ లెటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారికి అందించడం జరిగింది. అయితే మేడం కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మీడియా ముఖంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మహిళలకు, సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ చెప్పబోయేది ఒకటే: ఖచ్చితంగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీనికోసం మేము ఎంత ముందుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.